కేంద్రంలో మోదీ హయాం నడుస్తోంది. తెలంగాణలో రేవంత్ జమానా ఉంది. కానీ ప్రధాని హైదరాబాద్ సభలో నాటి మన్మోహన్ సింగ్ పాలన, నిధులపై సీఎం పీఎం మధ్య ఆసక్తికర సంవాదం ఒకటి నడిచింది. నో పాలిటిక్స్ ప్లీజ్ అంటూనే రాజకీయ చర్చ జరిగింది. హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో 9,377 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ. గుజరాత్ కు నిధులు కేటాయింపులపై ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీకి సహకరించారన్న రేవంత్ రెడ్డి అదే తరహాలో తెలంగాణ కూడా మోదీ సహకారం కావాలన్నారు. आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए लोग उम्मीद रखा है. तो 2034 $1 ट्रिलियन इकोनॉमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग $3 ट्रिलियन इकोनॉमी आसानी से हम पहुंच जाएंगे. इसके लिए जैसा मनमोहन सिंह जी, मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है मोदी जी से, आप भी उतना ही आशीर्वाद तेलंगाना राज्य पे रहना है, तब हम तरक्की कर सकते हैं. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అంతే సున్నితంగా కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ. 10 ఏళ్లలో గుజరాత్ కు ఎంత ఇచ్చామో తెలంగాణ కూడా అంతే ఇస్తామని స్పష్టం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్ కిచ్చిన తరహాలోనే తాము కూడా తెలంగాణకు నిధులిస్తే తాము ఇవ్వాలనుకుంటున్న నిధుల్లో సగం కూడా రావన్నారు. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. బీజేపీ హయాంలో తెలంగాణలో రోడ్లు, రైల్వేల అభివృద్ధి కేటాయించిన నిధుల వివరాల్ని కూడా వెల్లడించిన ప్రధాని రేవంత్ రెడ్డి తన మాటల్ని జాగ్రత్తగా వినాలని సూచించారు. ఉమ్మడి ఏపీలో రైల్వేకు కేవలం 1000 కోట్లు ఇచ్చారని, తాము తెలంగాణకే 5,500 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. रेवंता जी सुन रहे हैं ना? संयुक्त आंध्र के समय रेलवे का बजट 1000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ संयुक्त आंध्र की बात नहीं कर रहा, आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है. वर्तमान में करीब 50,000 करोड़ रुपए के रेल प्रोजेक्ट्स पर यहां काम चल रहा है. तेलंगाना में 5 वंदे भारत और 6 अमृत भारत ट्रेनें भी चल रही है. యూపీఏ ప్రభుత్వం గుజరాత్ కే కాదు ఏపీకి కూడా ఏమీ చేయలేదంటూనే తమ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనుల్ని, ఇచ్చిన నిధుల లెక్కల్ని వివరించారు ప్రధాని. తద్వారా రాజకీయాలు మాట్లాడను అంటూనే రేవంత్ రెడ్డి కామెంట్స్ కు సున్నితంగా కౌంటర్ ఇచ్చారు.